అపర్ణ బర్త్డే రోజు రాజు అయితే కేక్ కట్ చేసి అపర్ణదేవికి తినిపిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న అపర్ణ, కావ్య చాలా సంతోషిస్తారు. ఇంతలో యామిని అక్కడికి వచ్చి, బావా ఏంటి బావా నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు వీళ్ళతో పాటు కలిసి ఉన్నావేంటి, అసలు ఏంటి ఎవరు వీళ్ళు అని చెప్పి యామిని రాజుతో అంటుంది. అది వినగానే రాజు అయితే అపర్ణని దగ్గరకు తీసుకొని భుజం మీద చెయ్యి వేసి, ఈవిడ ఎవరో కాదు మా అమ్మ అని చెప్పి అంటాడు. అది వినగానే అపర్ణ, కావ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతారు. ఇక యామిని కూడా షాక్ అయ్యి, ఏంటి గతం గుర్తుకు వచ్చిందా ఏంటి, ఎందుకు బావ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మ బ్రతికే ఉంటే మా అమ్మ అచ్చం ఇలానే ఉండేది కదా, మా అమ్మ నాకు గుర్తుకు వస్తుంది, ఈవిడ్ని చూస్తే నాకు మా అమ్మ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది, నేనే మీ అమ్మని అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న రాజు అయితే, అదే చెప్తున్నాను మీరే నా అమ్మని నేను అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇక యామిని అయితే అది చూసి షాక్ అయ్యి, ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, బావ మారాడా లేకపోతే వీళ్ళు మార్చేశారా, గతం గుర్తుకు వచ్చిందో అర్థం కావట్లేదని చెప్పి యామిని అనుకుంటుంది. ఇక రాజు అయితే అపర్ణని దగ్గరకు తీసుకొని, మా అమ్మతో నేను టైం స్పెండ్ చేస్తున్నానని చెప్పి అంటాడు. అది వినగానే అపర్ణ, కావ్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక అపర్ణ అయితే రాజుని ధనుంజయరా చూసి రాజుతో మాట్లాడటంతో అపర్ణకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది చూసి కావ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.